యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్. న్యూట్రన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇవాళైతే మనం రామాపురంలోని బ్రోకెన్ విల్లాస్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడంతా మొత్తం విల్లాస్ అయితే ఉంది. కానీ మనం ఈ విల్లాస్ దగ్గరకు ఎందుకు వచ్చామంటే తిరుపతిలోని కరకంబాడి రోడ్ లోని శ్రీశ్రీ ఇంటీరియర్స్ అయితే తిరుపతిలో అందరికీ తెలుసు అనమాట. సో ఆ ఇంటీరియర్స్ వాళ్ళు ఇక్కడున్న విల్లాకి ఫుల్ ఇంటీరియర్ డిజైన్ అయితే చేస్తున్నారనమాట. అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, అసలు ఇంటీరియర్ డిజైన్ ఎలా చేశారు, ఈ విషయాలని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. ఓకే, మనం విల్లా లోపలికైతే ఎంటర్ అయిపోయాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్నామన్నమాట. ఈ ఎంట్రన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్ ప్యానలింగ్ అనేది కనిపిస్తుంది. సో 3 స్టెప్స్ తో మనకి వాల్ అయితే కూడా కనిపిస్తుంది. మధ్యలో లైట్స్ ఉన్నాయి అండ్ గార్డెన్ టైప్ ఆఫ్ అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఈ 3 కలర్స్ కాంబినేషన్ అనేది ఇక్కడ కస్టమర్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తే ఆ కలర్ కాంబినేషన్ చెప్తే వాళ్ళు ఈ వాల్ ప్యానలింగ్ ఇలా చేయించుకున్నారు అనమాట. సో ఎంట్రన్స్ లోకి రాగానే ఇక్కడ మన క్యాండిల్స్ పెట్టుకోవడానికి కానీ వాల్ కి ఇప్పుడు ఏదన్నా దేవుడివి ఫుల్ లెంత్ ఈ వాల్ కి సరిపోయినట్టు పోస్టర్స్ కూడా మనం అట్టించుకోవచ్చు అనమాట. ఈ ఓన్లీ ఎంట్రన్స్ లుకింగ్ కి చాలా బాగుంటుంది. అండ్ దీపాలు కూడా ఈవినింగ్ అయితే లైటింగ్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ లైట్స్ వాళ్ళు పెట్టున్నారు అనమాట. సో షోకి చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ లోనే మనకి విల్లా రామాపురంలోనే ఇంత దగ్గరలోనే మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంది. అండ్ ఈ ఇంటీరియర్ డిజైన్ కూడా శ్రీశ్రీ ఇంటీరియర్స్ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిరుపతిలో అందరికీ ఆల్మోస్ట్ అయితే తెలుసు అనమాట. సో వాళ్ళు ఇక్కడ రామాపురంలో ఈ విల్లాకైతే కూడా చాలా నీట్ గా చాలా క్లియర్ గా అయితే కూడా చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వాల్ ప్యానలింగ్ అయితే ఎంట్రన్స్ లోనే వచ్చేసింది అనమాట. సో 3 కలర్ కాంబినేషన్ తో ఈ వాల్ ప్యానలింగ్ తిరిగిపోయింది. నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ గేట్ చాలా క్లియర్ కట్ గేట్ అయితే కూడా కనిపిస్తుంది. సో లోపలికి ఎంటర్ అయిపోదాం. ఓకే, మనం ఇప్పుడు విల్లా లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ హాల్ అయితే కూడా పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ గా స్పెషల్ గా ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది మనకి స్పెషల్ గా ఇంటీరియర్ శ్రీశ్రీ ఇంటీరియర్ హాల్స్ అయితే కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే మన మధ్యలో ఫ్యాన్ చుట్టూ ఫాల్ సీలింగ్ అనమాట. వాళ్ళ కస్టమర్ నచ్చినట్టు డిజైన్ తో ఫాల్ సీలింగ్ పెట్టున్నారు. అండ్ దాని బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే మనకి సెంటర్ లో మంచిగా బాబాని అరేంజ్ చేసి విత్ లైటింగ్ తో
చుట్టూ ఆ పక్క ఈ పక్క బ్లైండ్ హోల్స్ అంటే వెంటిలేషన్ కోసం అనమాట. ఆ బాగా చుట్టూ అయితే కూడా లైటింగ్స్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా శ్రీశ్రీ ఇంటీరియర్స్ వాళ్ళు కస్టమర్స్ కోసం అయితే కూడా వాళ్ళకి నచ్చినట్టు చాలా క్లియర్ గా నీట్ గా అయితే కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. డిజైన్ అయితే కూడా చాలా అదిరిపోయింది అనమాట. సో ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారనమాట శ్రీశ్రీ ఇంటీరియర్స్ వాళ్ళే. చూసుకున్నట్లయితే ఇక్కడ గ్లాస్ తో మనకి స్టెప్స్ సైడ్ లో కూడా గ్లాస్ అయితే కూడా ఉంది. కింద కబోర్డ్ అయితే కూడా మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసుకోవచ్చు. సో డైనింగ్ టేబుల్ కి పక్కన కబోర్డ్స్ కూడా పెట్టుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా మనం హాల్ కి ఆనుకొనే మనకి ఒక బెడ్రూమ్ అయితే కూడా ఉందన్నమాట. ఫస్ట్ కింద బెడ్రూమ్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. మధ్యలో మనం ఫ్యాన్ పెట్టుకోవచ్చు. ఆ వాల్ సీలింగ్ చుట్టూ కూడా మనకి లైటింగ్ అరేంజ్మెంట్స్ అయితే కూడా చేస్తున్నారు. 2 టైప్స్ ఆఫ్ లైటింగ్స్ అయితే కూడా కనిపిస్తుంది. సో ఇంత క్లియర్ గా ఇంత నీట్ గా ఓన్లీ శ్రీశ్రీ ఇంటీరియర్స్ వాళ్ళే చేస్తారనమాట. సో ఇదైతే రామాపురంలోని గోకన్ విల్లాస్ దగ్గర అయితే ఇంత చక్కగా అయితే ఈ విల్లాలో అరేంజ్ చేస్తున్నారు. దీనికి బ్లైండ్ హోల్స్ మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఇక్కడ పైన ఫ్యాన్స్ ఉన్నాయి, పైన ఫ్యాన్ ఉండొచ్చు, కింద బెడ్రూమ్స్, కింద బెడ్ అరేంజ్ చేసుకోవచ్చు. సైడ్ లో వచ్చేసి వార్డ్రోబ్, స్లైడింగ్ వార్డ్రోబ్ ఇలాగా స్లైడింగ్ వార్డ్రోబ్ ఎంత పెద్ద వార్డ్రోబ్ కూడా ఇక్కడ మనకి. సో ఇవన్నీ కూడా మనకి శ్రీశ్రీ ఇంటీరియర్స్ వాళ్ళు చేశారు. ఇక్కడ అయితే 2 వార్డ్రోబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్టడీ టేబుల్ అనమాట. ఇక్కడ స్టడీ కోసం పెట్టుకొని దానికి బ్లైండ్ హోల్స్. ఓకే, నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్. మనకి సపరేట్ గా బయట డ్రెస్సింగ్ టేబుల్ కొనాల్సిన అవసరం లేకుండా వాళ్ళకే వాళ్ళు ఫిట్ చేసేసారు. మిర్రర్ కింద ఇక్కడ పెట్టుకోవడానికి, దానికి చిన్న కబోర్డ్స్ కూడా అనమాట. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అంటేనే ఇంకా మేకప్ సంబంధించినవి, క్రీమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్. సో ఇట్లాంటి ఉన్నప్పుడు బయట సపరేట్ గా డ్రెస్సింగ్ టేబుల్ కొనాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ మనం ఆపోజిట్ లోనే దేవుడి రూమ్ ఉందనమాట. ఎక్కువ మంది దేవుడి రూమ్ కోసమే ఇల్లు కొనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడైతే దేవుడి రూమ్ చాలా నీట్ గా బాగా కట్టారు. పైన చూస్తే పిరమిడ్ షేప్ తో మనకి ఇప్పుడు దేవుడిని ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలంటేనే ఎక్కువగా పిరమిడ్ అనేది మనకి గుర్తొస్తుంది. సో ఆ మోడల్ తో కస్టమర్ అడిగితే శ్రీశ్రీ ఇంటీరియర్స్ వాళ్ళు చక్కగా పిరమిడ్ వచ్చేలాగా చేశారు. నెక్స్ట్ బ్యాక్ లైటింగ్ కూడా చూడండి, చాలా కొత్తగా బ్యాక్ లైటింగ్ కూడా చాలా కొత్తగా అయితే డిఫరెంట్ గా కూడా ఉందన్నమాట. ఆ పక్క ఈ పక్క దేవుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకోవచ్చు, ఇంకా దేవుడి ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఇంకా కింద కూడా దేవుడి ఫొటోస్ పెట్టుకొని దీపాలు పెట్టుకోవడానికి హ్యాంగర్స్ ఉన్నాయి, పైన స్టోరేజ్ పెట్టుకోవచ్చు. కింద కూడా 3 కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. దేవుడి సామాన్లు పెట్టుకోవడానికి, స్టోరేజ్ వస్తువులు పెట్టుకోవడానికి కింద అయితే బాగుంటుంది. ఓకే, మనం చూసేసాం దేవుడి రూమ్. నెక్స్ట్ కిచెన్ అనమాట. ఓకే, కిచెన్ లో కూడా మనకి ఫుల్ ఇంటీరియర్ వర్క్ అయితే కూడా చేస్తున్నారు డిజైన్ తో. ఈ కలర్ కాంబినేషన్ లైటింగ్ కోసం అయితే కూడా చాలా ప్లెయిన్ గా నీట్ గా అయితే కూడా ఉందన్నమాట. సో దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ పెద్ద కబోర్డ్ అయితే కూడా ఉంది. ఇక్కడ కూడా కిచెన్ కి సంబంధించిన థింగ్స్ పెట్టుకోవడానికి, ఇది స్పెషల్ గా గ్లాస్ వేవ్స్ అవి పెట్టుకోవడానికి ఇలా పెట్టున్నారనమాట. కబోర్డ్ గ్లాస్ వేవ్స్, ఇక్కడ మనం ఓవెన్స్ అవి పెట్టుకోవచ్చు. సో అలాగే మంచిగా అన్ని కబోర్డ్స్ అయితే చాలా పెద్ద పెద్ద కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని స్లైడ్, మనం ఇలా జస్ట్ స్లైడ్ చేస్తే చాలు, అది మెల్లగా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ వెంటిలేటర్, వాటికి ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ ఈ కబోర్డ్స్ ఇవన్నీ స్టోరేజ్ పర్పస్. చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పెట్టుకొని స్టవ్ పెట్టుకొని అది చేసుకోవడానికి చాలా స్పెషల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. అవన్నీ కబోర్డ్స్ అనమాట స్టోరేజ్ కి. ఇది స్పెషల్ గా షింక్ అయితే కూడా ఒకసారి చూడండి, చాలా స్పెషల్ షింక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ వాష్ ది. నెక్స్ట్ ఇది కటింగ్, 3 టైప్స్ మనకి క్లీనింగ్ పర్పస్ కి ఇవి పెట్టున్నారు. ఇక్కడ వచ్చి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని చేసుకోవడానికి ఇలా స్లైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనం ఇలా లాగి ఆ పక్క కూడా మనం చేసుకోవచ్చు. దానికి కూడా స్లో ఫాస్ట్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో స్పెషల్ గా షింక్ అయితే కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇది చూడండి. సో 3 టైప్స్ ఆఫ్ ఒకే షింక్ లోనే మనకి 3-4 పర్పసెస్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది.
ఇవన్నీ కూడా కొంచెం శ్రీ ఇంటీరియర్స్ వాళ్ళే చక్కగా కిచెన్ లో డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కబోర్డ్స్. ఇది వచ్చి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అయినా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. దాని మీద కూడా ఆల్మోస్ట్ చాలా అయితే స్టోరేజ్ పర్పస్ కి చాలా కబోర్డ్స్ అయితే కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇవి కూడా అంటే పెద్ద కబోర్డ్స్ అయితే కూడా ఉన్నాయి. అన్ని స్లైడ్ కింద, దీని కింద కూడా మనం ఎక్కువగా డిషెస్ అవి పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్ కి.
హాల్లోకి వచ్చినట్లయితే మనం హాల్ సీలింగ్ అయితే కూడా చూసాం కదా, దానికి ఇక్కడ కరెక్ట్ గా స్ట్రైట్ బయట వెంటిలేషన్ కి స్ట్రైట్ గా అయితే మనకి టీవీ అరేంజ్ చేసుకోవడానికి చక్కగా వాల్ అయితే కూడా అరేంజ్ చేస్తున్నారు. చుట్టూ లైటింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఇవన్నీ కూడా శ్రీ శ్రీ ఇంటీరియర్స్ వాళ్ళు స్పెషల్ గా కస్టమర్స్ కోసం అయితే కూడా చేస్తున్నారు. అండ్ దీంట్లో సైడ్ లో అయితే కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం డెకార్ థింగ్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా బొమ్మలు పెట్టుకోవచ్చు, పెద్ద టీవీ పెట్టుకోవడానికి కూడా పెద్ద స్పేస్ అయితే ఉంది. దానిపైన కూడా స్టోరేజ్ పెట్టుకోవడానికి మనకి ఒక వాల్ కూడా పెట్టున్నారు అనమాట. కింద కూడా మనకి గ్లాస్ థింగ్స్, గ్లాస్ వేర్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా పెట్టున్నారు. ఇంకా 3-4 ఉన్నాయి. ఇవన్నీ రిమోట్స్, వీడియో గేమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి కిందనే ఒక 4 కబోర్డ్స్ లాగా ఉన్నాయి అనమాట. చూసారు కదా ఇక్కడ విల్లాలో ఇంత చక్కగా అయితే కూడా శ్రీ శ్రీ ఇంటీరియర్స్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో కస్టమర్స్ మీకు నచ్చినట్లు మీకు కూడా ఇలా డిజైనర్స్ కావాలి అనుకుంటే శ్రీ శ్రీ ఇంటీరియర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ డిజైన్స్ అయితే కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనం కింద ఫ్లోర్ లోనే చూసాము. ఒక బెడ్రూమ్, కిచెన్, దేవుడి రూమ్, హాల్ ఇంత బాగుంది. డిజైన్స్ కూడా మనకి నచ్చినట్టు బ్లైండ్ ఫోల్డ్స్ ఉన్నాయి, ఇంకా ఫాల్ సీలింగ్స్ అన్ని అయితే కూడా ఉన్నాయన్నమాట. గార్డెన్ ఏరియా కూడా లైట్ గా బాగుంది, బాగా కట్టున్నారంట. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో. పైన ఫ్లోర్ అయితే కూడా వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఆఫ్ ది హౌస్ లో వచ్చేసి మనకి గ్లాస్ తో చేసిన సీలింగ్ లో పెట్టున్నారు. అండ్ ఆపోజిట్ లో గోడకైతే కూడా కస్టమర్స్ వాళ్ళకి నచ్చినట్లు బాబా దేవుణ్ణి చక్కగా అరేంజ్ చేసి చుట్టూ లైటింగ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంట్లోకి బయట నుంచి రాగానే ఫస్ట్ కనిపిస్తారు బాబా గారు. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బాబా గారు తీరుస్తారనమాట. అందుకని కొంతమంది ఉంటారు భక్తులు, వాళ్ళకి నచ్చిన దేవుడిని ఇలాగా అడిగి మరీ చేయించుకుంటారు. సో అలాగే ఇక్కడ బాబాని అయితే వీళ్ళు పెట్టుకున్నారనమాట. ఆ పక్క ఈ పక్క బ్లైండ్ ఫోల్డ్స్ వెంటిలేషన్ కోసం అయితే కూడా మనకి హాల్ నుంచి 5th floor వరకు కనిపిస్తుంది. ఫుల్ లెంత్ అయితే కూడా ఉంటుందన్నమాట. పైకి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే మనకి 3 bedrooms ఉన్నాయన్నమాట. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బెడ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. వాల్ పేపర్ కూడా ఇప్పుడు వాళ్ళ కస్టమర్స్ అడిగి మరీ చేయించుకున్నారు. ఇంత నీట్ గా సూర్యోదయం, సన్ రైజ్ అవుతున్నట్లుగా చెట్లు, సో చాలా బాగుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు వాల్ అరేంజ్ చేసి వాల్ పేపర్ పెట్టేసి కింద ఆపగా ఇవ్వగా కాపోడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. కింద కాట్ పెట్టుకొని బెడ్, సో చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా అయితే కూడా ఉంటుంది. ఇలాగ రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా పడుకుంటే మనకున్న స్ట్రెస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయి. దీనికి కూడా మనకి పైన అయితే కూడా ఫాల్ సీలింగ్ పెట్టేసి ఫ్యాన్ అరేంజ్ చేసేస్తున్నారు. చుట్టూ లైటింగ్స్ కూడా తిరిగిపోతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా వాల్ పేపర్ కి తగ్గట్టుగానే మనకి ఇక్కడ బ్లైండ్ ఫోల్డ్స్ అయితే కూడా పెట్టున్నారు. మనకి లైట్ గా వెంటిలేషన్ కానీ కావాలంటే తీసుకోవచ్చు, తీసుకొని మనకు వద్దు అన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. చూసారు కదా విల్లాలో ఎంత బాగుందో. దీనికి తోడు మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. బెడ్ కాకుండా బెడ్ మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. గోడకి పెట్టేసి కింద కబోర్డ్, చిన్న కబోర్డ్, ఇది కూడా సేమ్ స్లైడ్. సైడ్ లో అంతా కూడా కబోర్డ్, 4-5 types ఆఫ్ కబోర్డ్ లో మనకు కావాల్సిన థింగ్స్ అవన్నీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టీవీ, సేమ్ పెద్ద టీవీ పెట్టుకోవడానికి కూడా వాల్ కి చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటీరియర్స్, శ్రీ ఇంటీరియర్స్ వాళ్ళే కస్టమర్స్ కోసం వాళ్ళకి నచ్చినట్టు చేయించారు అనమాట. చాలా బాగుంది డిజైన్ అనేది. దీని కూడా కింద కబోర్డ్స్ అవి పెట్టున్నారు. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసేసాం.
గేమ్స్ ఆడుకోవడానికి, హోమ్ థియేటర్ సాంగ్స్ డాన్స్ చేసుకోవడానికి ఇట్లా ఒక రూమ్ అయితే కూడా అరేంజ్ చేసుకున్నారు అనమాట. దీనికి కూడా మనకి లైట్ కోడ్ వాల్ పేపర్ అరేంజ్ చేస్తున్నారు. పైన ఫాల్ సీలింగ్ అనేది కూడా ఇది కూడా ఒక డిజైన్ అనమాట. సో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ కి ఒక టైప్ ఆఫ్ డిజైన్ తో చాలా బాగా చేస్తున్నారు ఇంటీరియర్ డిజైన్ అనేది. సో ఈ రూమ్ అంతా కూడా హోమ్ థియేటర్ పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి ఈ రూమ్ అనమాట. మనం థర్డ్ బెడ్రూమ్ కి వచ్చేసాం. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. టోటల్ గా చూసుకుంటే 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. కింద ఒకటి, పైన ఒకటి, ఒకటి, మధ్యలో హోమ్ థియేటర్. సో ఈ థర్డ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కి వచ్చేసామంటే ఇక్కడ చూసుకుంటే పిల్లల కోసం చక్కగా చిన్న టీవీ పెట్టుకోవడానికి, వాళ్ళ థీమ్స్ అవి పెట్టుకోవడానికి, కబోర్డ్స్, వాళ్ళు ఆడుకోవడానికి ఇంకా చాలా బొమ్మలు అయితే ఉంటాయి. పిల్లలు అంటేనే ఇంకా బొమ్మలు. సో వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా బొమ్మలు, బుక్స్, స్టడీకి సంబంధించినవి. సో ఇట్లాగా కబోర్డ్స్ లో అన్ని పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కబోర్డ్ టీవీ పెట్టుకోవడానికి, కింద వాళ్ళ సైకిల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా చిన్న పిల్లలకి. సో అవి పెట్టుకోవడానికి కింద వాల్ పెట్టున్నారు. అండ్ స్టోరేజ్ థింగ్స్ ఏమన్నా పెట్టాలనుకుంటే అవి పెట్టచ్చు. దీనికి కూడా ఫాల్ సీలింగ్ అయితే కూడా పిల్లల కోసం చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా చుట్టూ లైటింగ్ అయితే కూడా అది ఉంది. సో ఈ కిడ్స్ కి చాలా కంఫర్ట్ గా ఉండడానికి ఇట్లా బెడ్రూమ్ అనమాట. సో ఇంకొకటి దీనికి స్పెషల్ ఏంటంటే కిడ్స్ బెడ్రూమ్ వీళ్ళకి కూడా మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో ఈ లైటింగ్స్ చూసారా, చుట్టూ వాల్ సీలింగ్ ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ కి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. దాని పక్కనే మనకి వెంటిలేషన్ కోసం పిల్లలకి చల్లగా గాలి రావడానికి, బయట చూడడానికి ఇక్కడైతే డోర్స్ ఉంది. దానికి చక్కగా 2 టైప్స్ ఆఫ్ కలర్స్ తో అరేంజ్ చేస్తున్నారు. కర్టన్స్ కూడా. సో చిన్నపిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు కూడా పీస్గా ఆడుకోవడానికి, పడుకోవడానికి కూడా ఇట్లాంటివి బాగుంటాయి. నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వీళ్ళకి అరేంజ్ చేస్తున్నారు. ఈ రూమ్ లో చూసాం కదా, టీవీ ఉంది, బెడ్రూమ్ బెడ్ పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్ దగ్గర కూడా మనకి వార్డ్రోబ్స్ పెట్టుకున్నారు చూడండి. సో ఇది కూడా సేమ్ స్లైడ్ వార్డ్రోబ్. నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ థింగ్స్ స్టోరేజ్ పర్పస్ కోసం అయితే కూడా ఇక్కడ ఒక ఎక్స్ట్రా పెట్టుకున్నారు. సేమ్ ఇక్కడ ఎలా ఉందో ఆ పక్క రూమ్ కూడా ఇట్లా వాష్రూమ్ కి స్లైడ్ వార్డ్రోబ్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట. సేమ్ డ్రెస్సింగ్ టేబుల్, టీవీ అన్ని పెట్టుకోవడానికి బాగున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి శ్రీ ఇంటీరియర్స్ వాళ్ళు చాలా నీట్ గా కస్టమర్స్ కోసం అయితే కూడా దీంట్లో మనకి వాల్ సీలింగ్ లో జిప్సమ్ బోర్డ్ యూజ్ చేసి చాలా నీట్ గా అయితే కూడా చేస్తున్నారు. సో మీకు కూడా ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి తిరుపతి కరకంపాడిలోని శ్రీ ఇంటీరియర్స్. సో ఇప్పుడైతే మనం రామాపురంలో ఉన్న బ్రోగన్ విల్లాలో మనమైతే విల్లా చూసేస్తాం. ఈ విల్లాలో ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉందో మీరు ఒకసారి ఎగ్జాంపుల్ లా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా శ్రీ ఇంటీరియర్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వాటి కార్యక్రమం. మన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై.